హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసా? ఏం చేయబోతున్నాం మనం చూపిస్తాగండి. ఇది చూస్తున్నారా? డిష్ టాటా స్కై వైరు, ఎక్కడ పడితే అక్కడ వైర్లే. ఈ వైర్లతో పని, నాకు ఈ వైర్లు అంటేనే చిరాకు. ఈ డిష్లు ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తాను, కానీ ఈ వైర్లు వన్స్ ఇవన్నీ చిక్కులు అయిపోయి అనుకోండి, అవి తీయడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం అన్నమాట. అది తీయలేం మనం. ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి, చేద్దాం. వచ్చామన్నమాట, ఇప్పుడే మనం షాపింగ్ చేస్తూ వచ్చామన్నమాట. ఇప్పుడు అంటే మా ఊళ్ళో కొత్తగా జూడియో షోరూమ్ ఓపెన్ అయిందనమాట. బట్టలది షోరూమ్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ వచ్చానమాట ఇక్కడికి. అది ఎంతకండి, మనం కస్టమర్ని ఎప్పుడు వెయిట్ చేయించాం. మనం ఎంత తిరిగినా, మనం ఎంత స్ట్రెస్ తీసుకున్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చేయాలి ఫోన్ వచ్చిందంటే. అది మ్యాటర్. పైన చూస్తున్నారు క్లైమేట్ ఎలాగుందో. వర్షం పడింది అనమాట ఇప్పుడే, చిన్న వర్షం పడింది. దాని తర్వాత అయిపోయి, అందుకే నేను వచ్చాను అనమాట వర్క్కి. చలో మనం స్టార్ట్ చేద్దాం. మన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అవుదాం. చూసారా, వర్షం పడినా మనకు చెమటలు కారిపోతాయి అనమాట. అది మన స్పెషాలిటీ. అది చెమటలు పడిపోయినా మనం ఈ ప్రొఫెషన్నే ఎంచుకున్నాం. అది ఇంకో స్పెషాలిటీ. చలో, ఈ మార్కింగ్ మీకు కనబడుతుందా? ఏ మార్కింగ్? ఇది ఇంకా ఇది, రెండు మార్కులు కనబడుతున్నాయా? మీకు కనబడవు, నాకే కనబడతాయి అనమాట. అది ఇన్విజిబుల్ మార్కింగ్ అనమాట. నేను ఒక్కనే చూడగలను ఆ మార్కింగ్ని. అది మ్యాటర్. చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను, ఇక్కడ మార్క్ చేశాను కదా. ఆ మార్కింగ్ ఎగ్జాక్ట్ అక్కడే కొడతాం, అక్కడే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇక్కడ స్క్రూ వస్తుంది, కిందన స్క్రూ, అక్కడే సెట్ అవుతాయి అనమాట. చలో, ఇదేంటో తెలుసా? ఇది గ్రిప్ అనమాట. ఫస్ట్ మనం గోడకి కన్నం కొట్టాం, ఈ రెండు కన్నాలు కొట్టాం అనమాట. కొట్టిన తర్వాత ఈ గ్రిప్ లోపలికి వెళ్తుంది అనమాట. గ్రిప్ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని సుత్తితో కొట్టాలి. చేతితో వెళ్ళకపోతే సుత్తితో ఇలా కొడితే అది వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిందా? దాని తర్వాత ఈ స్క్రూ బిగిస్తేనే టైట్ అవుద్ది, లేకపోతే తిన్నంగా వెళ్ళిపోద్ది లోపలికి గ్రిప్ అయిపోతే. అది మ్యాటర్. మీకు ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను అనమాట, నేర్చుకోండి. చాలు, క్లాంప్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ని మనం ఫిట్ చేయాలన్నమాట. ఈ పైప్ని ఫిట్ చేసిన తర్వాత దాని తర్వాత ఆ డిష్ పైన ఉంటుంది అనమాట. దాని తర్వాత సిగ్నల్ తీయాలి. అది దాని తర్వాత జాయింట్ చేయాలి, వైరింగ్ చేయాలా, ఇంత పని చేయాలా. అందులో మన పని అయిపోద్ది అనమాట. అది మ్యాటర్. చలో అయితే డిష్ ఫిట్ చేసాను అనమాట. స్టాండ్ కూడా ఫిట్ చేసాం. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అప్పుడప్పుడు చూపిస్తాను అనమాట ఇలాంటివి. అంటే మణిగాడు ఎంత కష్టపడుతున్నారో చూడాలి కదా. మణిగాడు ఎంత కష్టపడుతున్నాడు బయట అనేది చూడాలి. అప్పుడప్పుడు చూపిస్తా, అంటే చూపిస్తా అంతే. మణిగాడు ఎంత కష్టపడాలో మీరు కూడా చూడాలి కదా. అది మ్యాటర్. చలో చూడండి, క్లైమేట్ కూడా బాగుంది, చేసేద్దాం అని చేస్తాను అనమాట. లేకపోతే నేను రేపే చేస్తాను ఇలాంటివన్నీ. తెల్లారిపూట చేస్తాను, సాయంత్రం అయితే చేయను అనమాట. సాయంత్రం అయిపోయింది, నేను చేయను అనుకున్నాను, చేశాను మన కస్టమర్ కదా అని. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. సిగ్నల్ తీద్దాం ఇప్పుడు. చలో అయితే సిగ్నల్ కూడా తీసామన్నమాట. సిగ్నల్ తీసిన తర్వాత ఇవన్నీ టైట్ చేయాలి, నట్లు అన్నీ టైట్ చేసిన తర్వాత కంటిన్యూ అవుదాం. చలో అయితే చేసామన్నమాట. వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సామాన్లన్నీ ఎత్తి సర్దాలన్నమాట. పెద్ద ప్రాబ్లం ఇది. నేను పని చేసిన తర్వాత సామాన్లన్నీ ఎత్తి సర్దడం అంటే నాకు అంత చిరాకు అనమాట. నాకు సర్దబుద్ధి లేదు. సామాన్లు పని చేసిన తర్వాత ఎలాగోకలాగా పెట్టి వెళ్ళిపోతాను అనమాట. దాని తర్వాత బ్యాగ్ చిరిగిపోద్ది, ఏటేటు చిరిగిపోతాయి అనమాట తొందరలో. అవి చిన్న మిస్టేక్లు అనమాట. అంటే నాకు తెలుసు బ్యాగ్ చిరిగిపోద్దని, అయినా సరే అలాగే చేస్తాను అనమాట ప్రతిసారి. పని అయిపోయిన తర్వాత ఎలాగోకలాగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అంతే. అది ఒకటే మోటివ్ అనమాట నాది. అది మ్యాటర్. చలో, ఇక్కడ మనమే ఓనరు, మనమే హెల్పరు, మనమే లేబరు, అన్నీ మనమే అనమాట. లాస్ వచ్చినా మందే, ప్రాఫిట్ వచ్చినా మందే, అన్నీ మందే. అది మ్యాటర్. అలాగని తక్కువ అంచనా వేయకండి. ఒకరోజు టైం వస్తుంది, ఆ రోజు ఎక్కడికో వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళేదాకా నేను ఆగను, వీడియోస్ ఆపను. అది మ్యాటర్. చలో, ఇప్పుడు ఏం చేయాలంటే జాయింట్ చేయాలన్నమాట. అది పాత వైర్ ఉంది, ఇంకో వైర్ ఇచ్చారు, దీనికి జాయింట్ చేసి
కిందకి వెళ్ళాలి అప్పుడు. అది మ్యాటర్. చలో అయితే ఇది జాయింట్ అనమాట. ఇలా జాయింట్ చేస్తాం మనం. అది మ్యాటర్. జాయింట్ అంటే ఇలా ఉండాల, వైరు కలిపికూడదు. ఇలాగా జాయింటర్ ఇది 30 రూపాయలు, ఇదో 30 రూపాయలు ఉంటుంది ఎక్కువైతే. అలా కలిపిడమే. వైర్ కలిపితే కొన్ని రోజులు వర్షం తర్వాత రస్ట్ అయిపోద్ది అనమాట. ఇది మొత్తం వైర్ మొత్తం రస్ట్ అయిపోద్ది. ఎందుకు అవన్నీ, అందుకే ఇలా వేస్తాను అనమాట. చలో అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.